గియాల పప్పులల్ల ఖతర్నాక్ పప్పయిన పాలకూర, మామిడికాయ పప్పు చేసి ఉడుకుడుకు అన్నంలో ఈ పప్పు, తొక్కు గిత్త నెయ్యేసుకుంటే దీన్ని ఒక్కరోజు బతికినా చాలనిపిస్తదిలే. దీన్ని చేయనీకి ముందైతే ఒక కుక్కర్‌లో 200 గ్రాముల తొగరపప్పు తీసుకోర్రి. అదే గిన్నెతోటి 3 కప్పుల నీళ్లు పోసుకోర్రి ఇట్లా. ఓ చిటికెడు పప్పేసుకోర్రి. పప్పేసుకున్నాక గిత్త ఆయిల్ పోసుకోర్రి. ఇత్తనే పోయాలనక్క లోటుంచేవు. ఇప్పుడైతే ఇట్లా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోరు ఒక్కొక్కటి. ఈ పాలకూర దీంట్లో ఎత్తుండగా ఓ ముచ్చట చెప్పాను. నేను చేసిన దొండకాయ కూరని 1500 మంది చూసి కానీ ఒక్కరంటే ఒక్కరే సబ్స్క్రైబ్ చేసి ఇది ఎక్కడ అన్యాయమే. ఇక నేను ఈ వంట వీడియోలు బంద్ చేసి ఎండిపోయిన బాయ్ చూసుకోవాలి. ఇక అగో మా అక్క ఎందుకు తమ్మి అంటున్నది. చెప్తలే ఎక్క తర్వాత చెప్తలే. మెంతాకైతే వేసుకోరు ఇట్లా. ఇక ఇట్లా కుక్కర్ మూత పెట్టుకోరు దీని మీద. ఒక 3 నుంచి 4 విజిల్ రావాలి. మూత చక్కగా పెట్టక్కో మూతి మీద వేలేను. ఈ 4 విజిల్లు వచ్చిన తర్వాత ఒకసారి తీసి చూసుకుందాం. అబ్బా ఇగో ఇట్లా అయినది. పొగలు కక్కుతున్నదిలే. ఇక ఇప్పుడు పప్పు గుత్తి లాంటిది ఒకటి తీసుకొని బరక గుద్దుకోర్రి ఇట్లా. ఎక్కువ గుద్ది కలపకుర్రే ముద్దపప్పు అవుతుంది. ఇక పప్పు అయితే ఇట్లా కాగానే పక్క పెట్టుకోర్రి. పక్క పెట్టుకున్నాక ఇక ఇప్పుడు పోపు వేయాలి కదా. ఆ పోపు కోసం కడాయి పెట్టుకొని గిత్త నెయ్యి వేసుకోర్రి. నూనె వేసుకున్నా మంచిగానే ఉంటది, నెయ్యి వేసుకున్నా మంచిగానే ఉంటది. మీ కాడ ఏది ఉంటే అది వేసుకోర్రి. నెయ్యి ఏడి కాగానే ఫస్ట్ దునికి ఆవాలు వేసుకోరు. ఆవాలు వేసినాక దాన్ని దూకుంటా అదే జీలకర్ర కూడా దూకాలి కదా. జీలకర్ర వేసుకోర్రి. అది చిట్పట్లు ఆడుతూనే చూడరు. ఒక్కసారి జబర్దస్తి కలుపుకోర్రి. ఇక కలుపుకున్నాక 4 పచ్చిమిరకాయలు ఇట్లా కోసుకొని వేసుకోర్రి. చిట్పట్లాడి ముఖం మీద వెరకుండా చూసుకోర్రి. కలుపుకోరు మంచిగా ఇట్లా ఇట్లా. కంటికి మంచిది కదనే కరివేపాకు వేసుకోపోతే ఇట్లా. ఎర్ర మిరపకాయలు ఒక 5 మధ్యలోకి దుంపి వేసుకోర్రి ఇట్లా. ఈ వేసుకోగా నాకు ఒక పాట అయితే యాదొచ్చినది. నాగేటి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల నా తెలంగాణ, నా తెలంగాణ. ఎర్ర కారం వేసేటప్పుడు ఆ పాట ఏందని తిట్టకూరు. ఈ యాదొచ్చింది వాడిన. ఇప్పుడు 8 ఎల్లిపాయలు ఇట్లా వేసుకోర్రి. ఇక ఇప్పుడు చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకోర్రి. కొంచెం పులుపునే తీసుకోర్రి. పండుగ మాత్రం అస్సలు తీసుకోకూర్రి. గిన్ని కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అన్నిటికి వనుకొస్తాయి. ఇంకా అయితే వేసేసుకోర్రి. ఇంకా గిన్నె వేసుకోర్రి. టేస్ట్ మంచిగానే వస్తుంది. వేసుకోర్రి. ఇంకా మత్తుగా కలుపుకోర్రి ఒకసారి. గట్ల కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టంగానే మామిడికాయలు ఎగుతాయి. ఇక ఇప్పుడు పక్కన పెట్టుకొని తాళం వేసుకున్న పప్పు తెచ్చుకోర్రి. ఏమన్నా మిగులుంటే నీళ్ళు పోసుకొని అమ్ముకోర్రి. ఇక ఒకసారి కలుపుకోర్రి. ఇక ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోర్రి. ఎర్రకారం వేసి కలిపినాక ఉప్పు వేసుకోర్రి. మీ టేస్ట్కి సరిపడ వేసుకోర్రి. గిత్త ధనియాల పొడి వేసుకోర్రి. ఇక ఏమున్నది మొత్తం కలుపుకోర్రి ఇట్లా. ఇక ఇప్పుడు ఫైనల్ గా 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోర్రి. ఊకే గెలకకూర్రి. ఫైనల్ గా ఒకసారి తీసి చూస్తే అబ్బా ఎట్టున్నది చూడుర్రి. ఇక ఒకసారి ఉప్పులు కారాలు సరిపోయినాయో టేస్ట్ చూసుకోర్రి. ఇక నేను చేసింది అయితే జబర్దస్త్ కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎట్టయిందో చెప్పుర్రి. ఇక మీకు తెలియంది ఏమున్నదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. చేసుకోకపోతే ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళని బాయవాడు చూసుకుంటా మీ పేరే రాత్తమల్ల. కిలకిల నవ్వుతురు కానీ అస్సలు చేసుకుంటలేరు. ముండోళ్ళు ఉన్నారు మా అన్నలక్కలు. అయినా మన తెలంగాణ వాళ్ళకి అదే అందంలే. మరి మళ్ళీ కలుపుతా మరి. శనార్థి బాయ్.